ప్రధాని మోదీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి అదే విధంగా త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. పాక్ దాడులు పెంచుతుంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రధాని మోదీతో ఇటు రక్షణ శాఖ మంత్రి ఇటు త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఏంటి నెక్స్ట్ స్టెప్, ఎలా ఉండే అవకాశం ఉంది? శంకరి, భారత్ పాకిస్తాన్ నడుమ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, సిడిఎస్తో పాటు త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులంతా కూడా సమావేశమయ్యారు. సమావేశం దాదాపు గంట నుంచి పైగా కూడా సమావేశం కొనసాగుతుంది. అత్యంత క్రూషియల్ సమావేశం అనేది కూడా ఈరోజు చెప్పాల్సి ఉంటుంది. కనీసం ఆ సమావేశానికి సంబంధించి ప్రధానంగా బార్డర్లో నెలకొన్న తాజా పరిణామాలు కావచ్చు, ఏ విధంగా పాకిస్తాన్కి సంబంధించిన బేస్ క్యాంపులకు సంబంధించి ఏ విధంగా భారత్ వైమానిక దాడులతోని వాటిని తిప్పికొట్టిందనే కోణంలో కూడా పెద్ద ఎత్తున కూడా కొంత వారి మధ్య ఒక సమావేశం అయితే అత్యంత క్రూషియల్గా జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే సిడిఎస్ నేరుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసానికి వెళ్ళి మొదట ఆయన బ్రీఫింగ్ చేశారు. రాత్రంతా అర్ధరాత్రి ఏ విధంగా 26 ప్రత్యేక ప్రాంతాలలో కావాలని పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడడంతో పాటు డ్రోన్లు అదేవిధంగా మిసైల్స్తో ఏ విధంగా దాడి చేశారో ఆ దాడికి సంబంధించిన పలు అంశాలకు వివరించడం జరిగింది. అనంతరం ప్రధాని మోదీ నివాసంలో కూడా ఒక క్రూషియల్ సమావేశం జరుగుతుంది. సమావేశంలో జాతీయ భద్రతకు సంబంధించి ప్రధానంగా ఏ విధంగా పాకిస్తాన్ తన మూవ్మెంట్ని పెంచుతుంది, పాకిస్తాన్ ఆర్మీ ఏ విధంగా ఒక మీడియా సమావేశాన్ని ఈరోజు తెల్లవారుజామున ఏర్పాటు చేసి ఇప్పటికే తమ ఆపరేషన్ స్టార్ట్ చేసా, మిలిటరీ తన పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తుందనే అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో ఇక భారత్ ఏ విధంగా చేయబోతుంది, ఇప్పటివరకు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు మాత్రమే పాల్పడుతున్న కోణంలో మాత్రమే భారత్ చూసింది. కానీ ఏకంగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటికే పాక్ ఆర్మీ తమ కార్యాచరణను రూపొందించింది. బలగాలను ఎల్ఓసికి పంపిస్తుంది. బలగాలను పెద్ద ఎత్తున ఆ ఎల్ఓసి ప్రాంతాల్లో మోహరిస్తుంది. అదేవిధంగా ఆయుధ సామాగ్రితో కూడిన అనేక వాహనాలను సైతం కూడా బార్డర్లకు తరలిస్తున్న సమాచారాన్ని భారత్ సేకరించింది. ఏ విధంగా ఇప్పటికే అక్కడ ముందస్తు చర్యలు చేపడుతున్న అంశానికి సంబంధించి కూడా రక్షణ శాఖ ఇప్పటికే అనేక అంశాలను కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు త్రివిధ దళాలకు. త్రివిధ దళాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఆపరేషన్ చేయాలని దాదాపు వరుసగా జరుగుతున్న ఆపరేషన్లు చూస్తుంటే కాక భారత్ తన విజయాన్ని ఏ మేరకు సాధించిందో కూడా అందరూ అర్థం చేసుకోవచ్చు. దాదాపు బేస్ క్యాంపులకు సంబంధించి ఏకంగా ఆర్మీకి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన బేస్ క్యాంపులు, డ్రోన్లు ఎగరవేసే స్థావరాలను సైతం కూడా మట్టుబెట్టిందంటే కూడా పరిస్థితి ఏ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు తాజాగా కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చాయి. ప్రధానంగా అందులో ఇటీవల 7వ తేదీన పాకిస్తాన్లో లాహోర్లో అనేక ప్రాంతాల్లో కూడా ఒక వైమానిక దాడిని భారత్ చేసింది. ఆ సందర్భంలో 7వ తేదీన జరిగిన దాడుల్లో దాదాపు ఉగ్రవాదులు అత్యంత క్రూషియల్గా 100 మందికి పైగా కూడా ఉగ్రవాదులు చనిపోయారంటే అందులో 5గురు కీలకమైన ఉగ్రవాదులు ఉన్నారు. జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులు ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. వారికి సంబంధించిన పేర్లను కూడా కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఒకటి ముదర్సా కాదియాన్ కాస్, అబు జిందాల్, అదేవిధంగా హఫీజ్ మహమ్మద్ జమీల్, జైషే మహమ్మద్తో అనుబంధం అతను మౌలానా మసూద్ అజార్ పెద్ద బామర్ది. దాదాపు మౌలానా ఆజాద్ సంబంధించి మొత్తం వారి కుటుంబ సభ్యులు 10 మంది చనిపోతే అత్యంత కీలకంగా అతనికి సోదరుగా మరో మంది బామర్దులుగా ఉన్నవారు చనిపోయిన అంశాన్ని కూడా స్పష్టంగా కాసేపటి క్రితం జాతీయ మీడియాతో పాటు వివిధ మీడియాకు సంబంధించిన అంశంలో కూడా కాసేపటి క్రితం వారి పేర్లు కూడా వెల్లడించడం జరిగింది. ఇక మొహమ్మద్ యూసుఫ్ అజార్ ఇతను కూడా ఇటీవల 7వ తేదీన జరిగిన దాడుల్లో చనిపోవడం జరిగింది. జైషే మహమ్మద్ ట్రైనింగ్ తీసుకొని అనేక కార్యకలాపాలు నిర్వహిస్తూ భారత్కు వ్యతిరేకం కావచ్చు ఉగ్ర దాడులు అనేక సందర్భంలో నిర్వహిస్తున్నారు. ఇక అబు ఆకాష కూడా అత్యంత సన్నిహితుడు అని చెప్పాల్సి ఉంటుంది మౌలానా మసూద్కి. మరోవైపు మహమ్మద్ హసన్ ఖాన్ జైషే మహమ్మద్తో అనుబంధం కలిగి ఉన్నాడు, అత్యంత సన్నిహితుడిగా ఉన్నవారు. మొత్తం 5గురికి సంబంధించి 5గురు కూడా నాటి మే 7వ తేదీన జరిగిన దాడుల్లో కూడా 5గురు కూడా ప్రాణాలు విడిచారు. వీరి ప్రాణాలు విడిచిన అనంతరం కూడా పాకిస్తాన్లో పెద్ద ఎత్తున కూడా వీరి దాన సంస్కారాలకు అక్కడ అధికారులు కావచ్చు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ అటెండ్ కావడం పట్ల కూడా పూర్తిగా కూడా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ యొక్క
తీరుని బయటపెట్టేందుకు కూడా ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు భారత్ అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తూ వచ్చింది. ఏకంగా జైషే మహమ్మద్కి సంబంధించి మౌలానా మసూద్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇద్దరు ఉంటే మరో ముగ్గురు ఆయనకు సంబంధించిన ప్రత్యేక అనుచరులుగా ఉన్నారు. ఒకరు C-184కి సంబంధించిన ఒక ఫ్లైట్కు హైజాక్ సంబంధించిన విషయంలో కూడా ఒకరు పార్టిసిపేట్ చేశారు. నాటి సందర్భంలో ఉగ్రదారులకు ప్రేరేపించింది కూడా ఈ 5గురులో అత్యంత కీలకంగా మారారు. వీళ్ళంతా కూడా మౌలానా మసూద్కి అత్యంత సన్నిహితులు. అందులో ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటీవల దాడుల్లో మొత్తం ఆయన కుటుంబానికి సంబంధించి 10 మంది చనిపోయారనేది కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. భారత ఆర్మీ చేసిన వైమానిక దాడుల్లో మొత్తం కుటుంబ సభ్యులందరినీ కూడా కోల్పోయారనేది కూడా చాలా అంశాలను కూడా మనం కథనాల్లో చూసాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరగబోయే సమావేశంలో కూడా ఈసారి అత్యంత కీలకంగా ఉండబోతుంది. సాయంత్రం అవుతుందంటే చాలు, అర్ధరాత్రి అవుతుందంటే చాలు, దాదాపు అర్ధరాత్రి వేళ భారత్ పైన దుశ్చర్యలు పాల్పడేందుకు పాకిస్తాన్ అనేక కుట్రలు రచిస్తుంది. అందులో భాగంగానే జరిగిన 2 రోజుల పరిణామాలు కూడా చూసుకుంటే దాదాపు జైసల్మేర్ కావచ్చు, పఠాన్కోట్ కావచ్చు, అదేవిధంగా పంజాబ్ కావచ్చు, పంజాబ్లోని అనేక ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పూంచ్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా అర్ధరాత్రి పూట దాడులు నిర్వహిస్తుంది, డ్రోన్లను మిసైళ్లను ఏ విధంగా పంపిస్తుందో కూడా దాదాపు చూసాం. 2 రోజుల పరిణామాలు ముగిశాయి. తాజాగా ఈ రోజు అత్యంత కీలకంగా ఈ రాత్రి మారింది. ఈ రాత్రి ఏం జరగబోతుంది, భారతదేశం ఏ విధంగా దీని మీద స్పందిస్తుందో కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 4 స్థావరాల పైన కూడా భారత్ దాడి చేసిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు పాకిస్తాన్కి సంబంధించిన 2 ఎయిర్ జెట్లను సైతం కూడా భారత్ ఆకాశ్ పేరిట కూడా 2 జెట్లను కూడా కూల్చివేసిన సందర్భాన్ని కూడా చూసాము. పాకిస్తాన్కు కాసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో కూడా జమ్మూ ఎయిర్పోర్ట్ని కూడా లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు పంపిస్తున్నట్టు కూడా సమాచారం వచ్చింది. ఆ డ్రోన్లకు సంబంధించిన అంశంలో కూడా ఆ డ్రోన్లను కూడా తిప్పి కొట్టినట్టు కూడా భారత సైన్యం చెప్తుంది. కాసేపటి క్రితమే ఇక జైసల్మేర్లో సైతం కూడా పోలీసులు నిన్న అర్ధరాత్రి అంతటా కూడా ఏ విధంగా సైరన్ మోగించారో కాసేపటి క్రితమే జైసల్మేర్లో కూడా అలాంటి సైరన్నే మోగించారు. అప్రమత్తంగా ఉండాలి, చీకటి అవుతుందంటే చాలు శత్రువులు కావాలని దాడి చేసే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. జమ్మూ పరిసర ప్రాంతాల్లో ఈరోజు నిన్న రాత్రి జరిగిన ఘటనలో ఒక డిప్యూటీ స్థాయి కమిషనర్ స్థాయి అధికారి సైతం కూడా మృతి చెందాడు. కాసేపటి క్రితమే అతనికి సంబంధించిన దాన సంస్కరణలు కూడా పూర్తయి పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలంతా కూడా వారి దాన సంస్కార కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. జమ్మూలో అనేక ఇళ్లను కూడా టార్గెట్గా చేయడము, అనేక మంది పౌరులను టార్గెట్గా చేయడం పాకిస్తాన్కి ససేమిరాగా మారిపోయిందని చెప్పాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ అంశంలో అత్యంత దూకుడుగా కూడా వెళ్ళబోతుంది. దాదాపు 1.5 పైనుంచి కూడా ప్రధాన నివాసంలో కీలక సమావేశం జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశాలను ఈరోజు కేంద్ర విదేశాంగ శాఖ కావచ్చు, కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉదయాన్నే ఇదే అంశాన్ని కూడా చెప్పారు. పాకిస్తాన్ ఏ విధంగా దుందుడుకు చర్యలకు పాల్పడుతుంది, పాకిస్తాన్ ఏ విధంగా LOC ప్రాంతంలోకి ముందుకు వచ్చి తమ బలగాలను మోహరించే విధంగా వ్యవహరిస్తుంది, కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, దానికి ధీటైన సమాధానం చెప్తామని కూడా భారత రక్షణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశానంతరం కూడా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఆపరేషన్ సింధూర్ మరింత తీవ్రత చాటుతుందా, లేదంటే దీంట్లో ఇంకొంత ముందుకు వెళ్ళి కూడా ఈరోజు మరికొన్ని బేస్ల క్యాంపులను కూడా భారత్ కొడుతుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.